అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను కుటుంబరావుని. కొత్త ఏడాదిలో బీజేపీకి కొత్త అధ్యక్షుడు, ఆ మహిళా నేత సహా రేసులో ప్రముఖుల పేర్లు, భారతీయ జనతా పార్టీ తదుపరి అధ్యక్షుడు ఎవరు అనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం పూర్తి కాగా తర్వాత ఎవరికి పగ్గాలు అప్పగించాలని కమలదళం తీవ్ర కసరత్తు చేస్తుంది. వచ్చే ఏడాదిలో బీజేపీకి కొత్త అధ్యక్షుడు రానున్నట్లు ఊహాగానాలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎవరిని ఎంపిక చేస్తారు, రేసులో ఎవరెవరు ఉన్నారు అనేది తీవ్ర ఆసక్తికరంగా మారింది. అయితే బీజేపీ అధ్యక్షుడు ఎంపికకు ఉండే ప్రక్రియ ఏంటి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వారసులు ఎవరా అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఇప్పటికే జేపీ నడ్డా పదవీకాలం పూర్తయిన ఎన్నికల హడావుడిలో భాగంగా దాన్ని పొడిగిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే కొత్త ఏడాదిలోనే కొత్త అధ్యక్షుడు బీజేపీ పగ్గాలు చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే అధ్యక్షుడే ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైనట్లు సమాచారం. ఈ ఎంపిక వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా పూర్తి అవుతుందని కాషాయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ చీఫ్ రేసులో ఓ మహిళా నేతతో పాటు పలువురు ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. గతంలో బీజేపీ చీఫ్గా ఉన్న అమిత్ షా తర్వాత 2020లో జగత్ ప్రకాష్ నడ్డా బాధ్యతలు చేపట్టారు. ఇక ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో తిరిగి ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి అధికారంలోకి రావడంతో జేపీ నడ్డాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం బీజేపీ అధ్యక్ష పదవితో పాటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగాను జేపీ నడ్డా ఉన్నారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు పదవీకాలం 3 సంవత్సరాలే కాగా ఈ ఏడాది లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడిగించారు. ఇక జేపీ నడ్డా తర్వాత బీజేపీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారు అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీజేపీలో ఉన్న వారిని తీసుకుంటారా, లేక ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో ఉన్న వారికి ఎవరికైనా బాధ్యతలు అప్పగిస్తారా అనేది ఇప్పుడు కమలం పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఇక తెరపైకి బీజేపీ సీనియర్ నేతల పేర్లు వినవస్తున్నాయి. బీజేపీ సీనియర్ నాయకురాలు రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే పేరు వినిపిస్తుంది. ఇక ప్రస్తుతం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. వీరు మాత్రమే కాకుండా బీజేపీ జనరల్ సెక్రటరీలో వినోద్ తాండే, సునీల్ బన్సల్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎంపిక ఒక ప్రక్రియ ఆధారంగా జరుగుతుంది. బీజేపీ రాజ్యాంగం ప్రకారం జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించే ముందు కనీసం సగం రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం జరుగుతున్న సంస్థాగత ఎన్నికలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగుతున్నాయని కమలం పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సగానికి పైగా రాష్ట్ర యూనిట్లలో పోలింగ్ ప్రక్రియ జనవరి మధ్య నాటికి పూర్తి అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. దీంతో ఫిబ్రవరి నెలాఖరు నాటికి జేపీ నడ్డా స్థానంలో కొత్త అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని కాషాయ వర్గాలు తెలిపాయి. ఇది బీజేపీ జాతీయ అధ్యక్షుని గురించి తాజా సమాచారం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం అనేది చాలా ముఖ్యం కాబట్టి చూసిన వారు లైక్ అనేది తప్పనిసరిగా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా చూసిన వారు లైక్ చేసి షేర్ చేస్తారని కోరుతూ సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.